హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు నేను మీకు వంకాయ కర్రీ పాలు పోసి ఎలా ఉండాలో చేసి చూపిస్తానండి. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాము. ఎండుమిర్చి 3, పోపు దినుసులు 1 టేబుల్ స్పూన్, అలాగే పచ్చిమిర్చి 2, కరివేపాకు కొంచెం, పసుపు 1 టీ స్పూన్ అండి. 1 టీ స్పూన్ అయితే సరిపోతుంది. అలాగే సాల్ట్ 2 టేబుల్ స్పూన్స్, కారం. ఇది కారం వచ్చేసి మసాలా కారం అండి. మేము స్పెషల్గా ఇంట్లో తయారు చేసుకున్నాము. ఎలా తయారు చేస్తామంటే, కారం మామూలుగా మిరకాయలు మిల్లో పట్టించిన తర్వాత మేము ఇంట్లో వెల్లుల్లి, జీలకర్ర, ధనియాలు, మెంతులు అన్నీ వేయించేసి మిక్సీ పట్టుకుంటామండి కారాన్ని. సో 1 టీ స్పూన్ అయితే సరిపోతుంది, స్పైసీనెస్ ఎక్కువ ఉంటుంది. అలాగే పాలు పావు, 1 మీడియం సైజ్ ఆనియన్, అలాగే వంకాయలు. సో ప్రాసెస్ అనేది స్టార్ట్ చేస్తున్నానండి. ఎండుమిర్చి వేసాను, ఇప్పుడు పోపు దినుసులు వేసాను. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మిర్చి వేసేసుకోవాలి. ఈ మిర్చి అనేది కొంచెం ఫ్రై అవ్వాలండి. అయిన తర్వాత కరివేపాకు కొంచెం, అలాగే ఆనియన్ అండి, 1 మీడియం సైజ్ ఆనియన్ చిన్న ముక్కలుగా తరిగి పెట్టుకున్నాను. సో ఇది ఒక 5 మినిట్స్ ఫ్రై అవనిద్దాము. ఒక 5 to 10 మినిట్స్ ఫ్రై అవ్వాలండి ఆనియన్స్. మనకు కొంచెం ఫ్రై అయ్యి లైట్గా బ్రౌనిష్ కలర్లో వస్తే కర్రీ అనేది చాలా బాగుంటుంది. సో మూత పెట్టి ఒక 2 మినిట్స్ వెయిట్ చేద్దాము. సో చూడండి ఫ్రెండ్స్, ఇది లైట్గా బ్రౌనిష్ కలర్ వచ్చేసింది కదా. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలు వేసేసుకుందాం. సో వంకాయ ముక్కలు వేసేసానండి. ఇవి ఒక 15 మినిట్స్ ఇలా ఫ్రై అవనిద్దాము మూత పెట్టేసి. అప్పుడు సాఫ్ట్గా ఉడికిపోతుందండి వంకాయ. సో మూత పెట్టి ఒక 15 మినిట్స్ వెయిట్ చేద్దాము. సో ఒకసారి మూత తీసి చూద్దామండి, కలుపుకుందాం ఒకసారి. కొంచెం అడుగంటకుండా మాడకుండా కింద స్టీల్ కదా, మాడిపోతుంది కింద. అట్లాగే కొంచెం ఒక 1 టీ స్పూన్ పసుపు వేసుకోవాలండి. హాఫ్ టీ స్పూన్ పసుపు, ఒక 2 స్పూన్స్ సాల్ట్ అండి. 2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసేసాను. సో ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసుకున్నాను. చెట్టు వంకాయలు కదండి, చెట్టుకు కాసిన కదా, సో త్వరగానే అయిపోతుంది కర్రీ.
ఒక 10 మినిట్స్ అది కొంచెం ఫ్రై అవనిద్దాము. ఆఫ్టర్ 10 మినిట్స్ అండి ఇలా అయిపోయింది చూడండి. సో రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు దీంట్లో 1 టీ స్పూన్ కారం వేస్తున్నాను. 1 టీ స్పూన్ సరిపోతుందండి. సో కారం వేసిన తర్వాత ఒక 2 మినిట్స్ ఇట్లా మిక్స్ చేయాలండి. ఇట్లా మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు పాలు పోసుకున్నాము, లాస్ట్ ఇంగ్రీడియంట్. సరిపోతుందండి. ఇప్పుడు మూత పెట్టి ఒక 5 మినిట్స్ క్లోజ్ చేద్దాము. ఆఫ్టర్ 5 మినిట్స్ కర్రీ అనేది ఇలా రెడీ అవుతుందండి. సో ఫైనల్గా హై ఫ్లేమ్లోనే పెట్టాలండి ఒక 2 మినిట్స్. ఈ పాలు అనేది కొంచెం అబ్జర్వ్ చేసుకుంటుంది దాంట్లోకి. సో ఫైనల్గా వంకాయ కర్రీ రెడీ అయిపోయిందండి. ఎట్లుందో టేస్ట్ చూసి చెప్పండి. మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేయండి. ప్లీజ్ వాచ్ మై ఛానల్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.